హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి స్నాక్ రెసిపీని చూడబోతున్నాము. ఇదేంటి ఫింగర్ చిప్స్లా ఉన్నాయని అనుకుంటున్నారా? అవును, ఇవి స్వీట్ పొటాటోతో చేసిన ఫింగర్ చిప్స్. మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఒక మంచి పెద్ద సైజులో ఉండే ఇలాంటి స్వీట్ పొటాటోని తీసుకోండి. ఒకవేళ పెద్ద సైజు ఇవి దొరకకపోతే చిన్న చిన్నవి 2 తీసుకున్నా పర్వాలేదు. పెద్దగా ఉంటే వాటిని ముక్కలుగా కట్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. అందుకని వీలైనంత మట్టుకు పెద్దగా ఉండేది చూసి తీసుకోండి. ఇలా పీలర్ తోటి పైన ఉండే పొట్టునంతా తీసేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి ఈ స్వీట్ పొటాటో పెద్దగా ఉంది కాబట్టి గట్టిగా ఉంటుంది. కట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే లావుగా ఉంది కదా, అందుకని ఇది గట్టిగా ఉంటుందన్నమాట. అయితే దీన్ని కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇవన్నింటిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ముందుగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఉడికించడం అంటే ఎక్కువసేపు కాకుండా ఒక పొంగు రాగానే ఇవి ఉడికాయో లేదో చూసుకోవాలి. అంటే ఉడకడం స్టార్ట్ అవ్వగానే 1 నిమిషం సేపు ఉడికిస్తే సరిపోతుంది. వీటిని 40-50% మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని హోల్స్ ఉండే గిన్నెలో నీళ్ళన్నీ వంపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళని వంపేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ ఫింగర్స్ అన్నీ చల్లారిపోయాయి కదా, వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసుకోవాలి. నూనె చక్కగా వేడైన తర్వాత వీటిని మెల్లిమెల్లిగా ఈ విధంగా నూనెలో వేసుకోవాలి. అయితే నూనెలో వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. అవి మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నూనెలో వేసుకున్నాక 1 నిమిషం అలాగే ఉంచేసేయాలి. అప్పుడు అవి చక్కగా గట్టిపడతాయి. ఆ తర్వాత అటు ఇటు చక్కగా తిప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా అటు ఇటు తిప్పుతూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫింగర్స్ అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక జాలితోటి తీసేసుకోవాలి. ఇదే మాదిరిగా ఫింగర్స్ అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరి మిగతా వాటిని కూడా ఇదే మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. ఆ 2 జాగ్రత్తలు పాటిస్తూ వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటే విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ మన ఫింగర్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. వీటన్నింటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఉన్న నూనెని ఒక బౌల్లో వేసుకొని అదే కడాయిలో ఈ ఫింగర్స్ అన్నీ వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉప్పు ఎక్కువగా పట్టదు, అందుకని కొద్దిగా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. పిల్లలకైతే ఇలా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి ఇస్తే వాళ్ళకి ఎక్కువగా కారంగా ఉండదు. అందుకని పిల్లల కోసం ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. మరి మనకి కారంగా కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే కావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. వీటిని వేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరి పిల్లల కోసమైతే ముందుగానే ఉప్పు మిరియాల పొడి వేసినప్పుడు తీసి పక్కనుంచుకోవాలి. కారంగా కావాలనుకుంటే ఈ విధంగా కారం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఫైనలీ మన స్వీట్ పొటాటో ఫింగర్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి. తీయగా కారంగా చాలా బాగుంటాయి. ఇవి కాస్త తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా నచ్చుతుంది. అందుకని పిల్లలు స్కూల్కు వెళ్ళేటప్పుడు వాళ్ళకి టిఫిన్ బాక్స్లో ఇవ్వచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. మరి ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా వీటిని తీసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం కానీ లేదా ఏదైనా సరే ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ స్వీట్ పొటాటో రెసిపీని చేసుకోండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.